బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. రాకెట్ లాంచర్లతో క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ గాయపడ్డాడు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు తీవ్ర రూపం దాల్చాయి. 2 రోజుల వ్యవధిలోనే మరోసారి మావోయిస్టుల దాడి జరిగింది. ఈ దాడుల వెనుక మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. రాకెట్ లాంచర్లతో క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోతోంది. ప్రస్తుతానికి ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందా? పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్ పై మరోసారి విరుచుకుపడ్డారు మావోయిస్టులు. గత కొంతకాలంగా మావోయిస్టులకు ప్రభావం ఉంచుకునేందుకు గాను పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు. అలాగే బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో మావోయిస్ట్ ఏరియాలో పెట్టినటువంటి నూతన బేస్ క్యాంపులపై మావోయిస్టులు అయితే రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జీడిపల్లి 2nd పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడికి దిగారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు అయితే భారీగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూమింగ్ వచ్చిన పోలీసులకు, అలాగే బేస్ క్యాంప్ దగ్గరలో ఉన్న సెక్యూరిటీకి కూడా మావోయిస్టులకు పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రాకెట్ లాంచర్లను కూడా ప్రయోగిస్తున్నట్టుగా క్యాంప్ పై ఇప్పటికైతే అధికారులు ధృవీకరిస్తున్నారు. 2 రోజుల వ్యవధిలోనే 2 సార్లు దాడి చేయడం వెనుక కేంద్ర కమిటీ సంబంధించినటువంటి నాయకులు, అగ్రనాయకుడిగా ఉన్న హిడ్మా కూడా ఆ ప్రాంతంలో పట్టుంది కాబట్టి అతను కూడా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఈ దాడిలో ఒక జవాను కూడా భారీగా గాయాలయ్యి అతను కూడా హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంపులను టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు అయితే విరుచుకుపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మావోయిస్టులు బేస్ క్యాంపులు ఉంటే తమ ప్రాబల్యం పోతుందన్న నేపథ్యంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 2nd జీడిపల్లి పోలీస్ క్యాంప్ పై మావోయిస్టులు అయితే దాడికి తెగబడ్డారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా అందట్లేదు. ఇప్పటికైతే బేస్ క్యాంప్ పై జరుగుతున్న దాడిని అయితే ఇప్పటికే రవికిరణ్, మావోయిస్ట్ అగ్రనాయకుడు హిడ్మా కూడా ఈ కాల్పుల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. హిడ్మాకు సంబంధించి ఏమైనా సమాచారం అందుతుందా? ప్రధానంగా బీజాపూర్ జిల్లాకు సంబంధించి హిడ్మాకు పట్టున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో హిడ్మా కార్యకలాపాలు చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నాయి. అతను మావోయిస్టులు అగ్రనాయకుడిగా ఉన్నాడు. హిడ్మాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టున్నటువంటి ప్రాంతం మరలా పట్టు నిలుపుకోవాలంటే ఈ బేస్ క్యాంపులు ఏవి ఉండకుండా చేయాలని మావోయిస్టులు మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రనాయకుడు హిడ్మా కూడా వాళ్ళ దాడులు చేసే విధంగా ప్రేరేపించినట్టు, అలాగే దాడుల్లో కూడా పాల్గొన్నట్టుగా కేంద్ర కమిటీ సభ్యుడు అగ్రనాయకుడిగా ఉన్న హిడ్మా పాల్గొన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా బీజాపూర్ జిల్లాకు సంబంధించి గత కొంతకాలంగా పోలీసులు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్ చేపడుతున్నారు. ఇటు కేంద్ర బలగాలు కావచ్చు, అలాగే బెటాలియన్ సిబ్బంది కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, పెద్ద ఎత్తున బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. గత 2 రోజులుగా 2 బేస్ క్యాంపులపై మావోయిస్టులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నారు. దీని వెనుక హిడ్మా ఉండొచ్చు అంటూ కూడా సమాచారం అయితే అందుతుంది.